తెలంగాణలో కురిసిన భారీ వర్షాలపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఈ వర్షాలతో అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయన్నారు ఆయన. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరో 2 ఏళ్ల వరకు తెలంగాణకు నీటి కష్టాలు ఉండవన్న కేసీఆర్ మిషన్ కాకతీయ ఫలితాలు చూస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ప్రోగ్రాం మంచి ఫలితాలు ఈ సీజన్లో మనకు చూపెట్టబోతా ఉంది. అద్భుతమైన ఫలితాలను ఆ పథకం అందించబోతా ఉంది. రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ క్రాప్ చాలా బంపర్ క్రాప్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 సంవత్సరాల దాకా కరువు రక్కసి తెలంగాణ వైపు చూడకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు మనకు వ్యవసాయానికి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ రకమైన ఇబ్బంది కూడా తలెత్తే పరిస్థితి లేదు. చాలా స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికీ పంటలు పెద్దగా వాషాప్ అయిన పరిస్థితి ఎక్కడ లేదు. కొన్ని చోట్ల పంటలలో నీళ్లు కమ్ముకొని ఉన్నాయి, తక్కువ ప్రాంతంలో కొట్టుకపోయినట్టుగానే వాషాప్ అయినట్టుగానే ఇక్కడ లేదు. ఇప్పటి వరకు రిపోర్ట్స్ లేవు. చెరువు కట్టలు చాలా తక్కువ, 71 మాత్రమే తెగినాయి. ఇంత వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా 71 చెరువు కట్టలు తెగినాయి. అవి కూడా చిన్న చెరువులై మిషన్ కాకతీయలో పనులు చేపట్టినటువంటి వాటి మాత్రమే తెగినాయి. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తామన్నారు సీఎం కేసీఆర్. నగరంలో 28,000 అక్రమ నిర్మాణాలు గుర్తించామన్న ఆయన ఇవి ఎవరివైనా కూల్చేస్తామన్నారు. విపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ అక్రమ నిర్మాణాలని కూల్చేటప్పుడు ధర్నాలకు దిగొద్దు అన్నారు కేసీఆర్. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా సరే ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. హైదరాబాద్ విశ్వనగరంగా రాత్రికి రాత్రే కాదన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం పక్కా ప్రణాళికలు అవసరమన్నారు. నగరాలు అభివృద్ధి చెందాలంటే 10 ఏళ్లు కావాలన్నారు. హైదరాబాద్ పై విమర్శలు చేస్తున్న వారికి అవగాహన లేదన్నారు కేసీఆర్. ఇది కొత్త కాదు. ఇది ఈ ప్రభుత్వానికి ఈ సమస్య వర్షాలు పడితేనే తెలుస్తున్న సమస్య కాదు, తెలియక ముందే తెలిసిన సమస్య. పర్టికులర్లీ నాకు సంపూర్ణ అవగాహన ఉంది. నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో పరేడ్ గ్రౌండ్ లో చేసిన ఉపన్యాసంలో చెప్పిన ఈ స్థితి వస్తుంది హైదరాబాద్కు తప్పదని చెప్పి. ఇంకో మాట కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నా. కొంతమంది విశ్వనగరం అనే దాన్ని ఎక్కిల్ చేసే విధంగా మాట్లాడతాం. ఇదే విశ్వనగరం అని మాట్లాడుతున్నారు. అది చాలా తెలివి తక్కువ అవివేకంతో ఉండే ముచ్చట. విశ్వనగరాలు తెల్లారి వరకు తయారు కావు. విశ్వనగరాలు ప్రణాళికాబద్ధంగా ఒక 10 సంవత్సరాల కాలం పాటు, 12 సంవత్సరాల కాలం పాటు పనిచేస్తే అవుతాయి. ఓవర్ నైట్ చూమంటారంటే విశ్వనగరాలు తయారు కావు. అట్లా అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేయడమే అవివేకం. అట్లా అయితే అని అనుకోవడమే కరెక్ట్ కాదు. మల్కాజ్గిరి ఎన్ఎండిసి కాలనీలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రజలు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. దీనిపై స్పందించిన నారాయణగూడ యోగా టీచర్లు ఈ కాలనీ వాసులకు ఆహార పొట్లాలు అందజేశారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఓవర్ టు కమల్. మల్కాజ్గిరి ఎన్ఎండిసి కాలనీ సమీపంలోని సిరిడి నగర్ కాలనీ వాసుల కష్టాలు 4 రోజులుగా ఇలాగే ఉన్నాయి. వర్షం కారణంగా మనం చూడొచ్చు. వాస్తవ పరిస్థితి దృశ్యాలన్నీ కూడా మనం చూడొచ్చు. 4 రోజులుగా నీళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలంతా కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏ విధంగా 4 రోజులుగా మీరు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ? మాకు ఇళ్లలో నీళ్లు వచ్చేసాయండి. మా కరెంటు కూడా వచ్చిపోతూ ఉందండి. ఇక్కడ అంతాను బోరింగ్ నీళ్లు కూడా లేవు, మంచి నీళ్లు లేవు. అసలు ఈ రోజే కొంచెం వాటర్ తగ్గింది. వర్షం పడకుండా ఉంటే పర్వాలేదు, వర్షం పడ్డదంటే మాత్రం మళ్ళీ నీళ్లు వచ్చేస్తాయి. మాకు ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం అండి, ఇదే ప్రాబ్లం. మేము ఎంత మందికి చెప్పినా సరే మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తూనే ఉంటాయండి. మాకు మీరు చెప్పండి, మీకు మంచి నీళ్ళకి కానీ నిత్యావసరాలకు కానీ ఎట్లా ఏ విధంగా ఉంది? నల్లాలు రావట్లేదండి. అసలు మంచినీళ్ళు చాలా కష్టం అవుతుంది. తెప్పించి ఇవాళే మా కాలనీ ప్రెసిడెంట్ గారు ట్యాంకర్ తెప్పించి అందరికి సప్లై చేశారండి పైపులతోటి. మీరు ఏం కోరుతున్నారు అధికారులని? మీ కాలనీకి ఏం కావాలని కోరుతున్నారు? ఎప్పుడు రాకూడదండి, ఈ నీళ్ళు రాకుండా చెయ్యాలి అధికారులు. మళ్ళీ మాకు ఈ మంచినీళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది. ఈ 2 ప్రాబ్లాలు ఎక్కువ మాకు. ఈ వాటర్ వర్షాలు వచ్చినంతసేపు ఇదే మాకు. బయటికి వెళ్ళాలంటే 4 రోజుల నుంచి మేము ఎక్కడా వెళ్తలేమండి, వెళ్ళట్లేదు. బయట ఏమన్నా వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలన్నా, పిల్లలు స్కూల్ ఎక్కడికి పోవాలన్నా ఇబ్బందే ఉంది. ఎక్కడ కొట్టుకుపోతామేమో అన్నది. ఇప్పుడు తక్కువ ఉన్నాయండి నీళ్లు.
నిన్న అయితే మొత్తం కొట్టుకుపోయింది, పిల్లలు ఎక్కడ బయట పడితే ఇలా అని వాళ్ళని కాపాడుకుంటే సరిపోతున్నామండి. మీరు ఏం కోరుతున్నారు అధికారులు? అదండి, మాకు పెద్దది నాలా ఉందండి ఇక్కడ. ఆ నాలా ఏం చేశారంటే కబ్జా చేసేసి ఇల్లులు కట్టేశారండి. ఇల్లులు కట్టేయడం వల్ల దాది చిన్నగా అయిపోయి మాకు ఆ వాటర్ అంతా మాకు ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఆ ఇల్లు ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం మేము ఇది చేస్తాం. ఈ సంవత్సరం అయితే 6 రోజులు అయిందండి ఇప్పటికి ఇదే వాటర్ లో మేము ఉంటున్నాము. ఇదే వాటర్ ఇదే వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ దీనికి సాల్వ్ చేద్దాం అన్నారు ఎవ్వరూ లేరండి. ఇక్కడ ఉన్నటువంటి సిరిడి నగర్ కాలనీ వాసుల కష్టాలు తెలుసుకున్నటువంటి కొంతమంది యోగా ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు తోచిన సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారు ఫుడ్ ప్యాకెట్స్ను మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఫుడ్ ప్యాకెట్స్ను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అందజేస్తున్నారు. చెప్పండి, మీరు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే మీరు ఈ గతంలో ఎప్పుడైనా ఈ సాయం చేశారా, ఇప్పుడే చేస్తున్నారా? యాక్చువల్లీ 4 days నుంచి టీవీలో చూస్తున్నాము అల్వాల్ అన్ని ఏరియాస్ మునిగిపోయినాయని చెప్పేసి మామూలుగా వచ్చి చూసేటప్పటికి ఏంటంటే అసలు కనీసం ఇంట్లోంచి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, మేము ఇంతకు ముందు కూడా హెల్ప్ చేసాము, అగైన్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఈరోజు ఇక్కడ ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు? 100 వరకు తీసుకొచ్చాము. అందరికి ఒకటే చెప్తున్నాం, అందరికి మీకు ఉన్నంతలో మీకు తోచినంత హెల్ప్ చేయమని చెప్తున్నాము అంతే. ఇది మీరు చెప్పండి. మేము ఇండివిజువల్గా వచ్చామండి. ఇండివిజువల్గా వచ్చి అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. చాలా వాళ్ళు నిత్యావసర సరుకులు దొరకలేని పరిస్థితిలో ఉన్నారు. వాటర్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు ఇంట్లో లోపలికి వెళ్ళినట్టయితే మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినాయండి. కావాలంటే మనం వెళ్ళి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసాము. మేము సాయం చేస్తున్నారు, మీరు అందరు వచ్చి మిగతా ఎన్జిఓస్ కావచ్చు కానీ మిగతా ఎవరైనా కావచ్చు కానీ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం ఎన్టీవీ తరఫున. ఇది మొత్తానికి స్వచ్ఛందంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను తెలుసుకొని స్వచ్ఛందంగా వాళ్ళకు సాయం చేసేందుకు వచ్చాము. వాళ్ళకు ఆహార పొట్లాలను ఇస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇళ్ళ దగ్గరికి వచ్చి అందరికీ కూడా ఆహారము కావాలని అడిగి మరి ఇస్తున్నటువంటి దృశ్యాలు. అందరూ కూడా ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు 4 రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందుల మూలంగా వాళ్ళకు భోజనాలు కూడా అందనటువంటి పరిస్థితి. ఈ ఇల్లును చూసినట్టయితే మనం ఈ ఇంట్లో కనుక పరిస్థితిని చూసినట్టయితే ఒకసారి చూడొచ్చు, ఇల్లు పూర్తిగా నీటిలోనే మునిగిపోయింది. ఇల్లును ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో కనుక మనం చూస్తే ఇల్లు పూర్తిగా నీళ్లలో ఉండిపోయింది. దాదాపు 4 రోజులుగా వాళ్ళంతా కూడా ఇదే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉండడానికి కూర్చోడానికి కూడా స్థలం లేకుండా ఇంట్లో ఉన్న దృశ్యాలను మనం చూడొచ్చు. వృద్ధురాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వృద్ధురాలు ఒకవైపు చూడొచ్చు మనం ఈ ఇంటిని ఏ విధంగా ఉంది, ఎట్లా ఉందని. 4 రోజులుగా మీరు ఇక్కడే ఉన్నారండి? అవునండి, చాలా ఫేస్ చేస్తున్నాం మేము ప్రాబ్లము. ఇంకా కూర్చోడానికి కూడా మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. వాటర్ అనేది వచ్చేస్తుంది, నైట్ చాలా ప్రాబ్లం అవుతుంది. చెప్పండి, వృద్ధురాలు పాపం 4 రోజులుగా ఆమె కింద కూర్చోడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎట్లా ఉందమ్మా 4 రోజులుగా ఇబ్బంది పడుతుందండి. వండుకొని తినలే, మేము వండుకొని తినలేదు. ఇంత దాకా నిలిచి 4 రోజు నుంచి మేలుకనే ఉన్నాము. కూర్చోనికి కూడా లేదు మాకు స్థలం. 4 రోజులుగా కూర్చోడానికి కూడా స్థలం లేదని చెప్తున్నారు. వృద్ధురాల్ని మాత్రం కుర్చీలు బల్ల వేసి కూర్చోబెట్టారు. ఇక మిగతా వీళ్ళంతా కూడా ఇంటిల్లిపాది కూడా నీటిలోనే ఉంటున్నారు. రాత్రంతా కూడా తమకు నిద్ర ఉండట్లేదు, నిద్ర కరవైంది. రాత్రిపూట మోకాళ్ళ లోతుకు పైగా నీళ్లు వస్తున్నాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ నీరంతా కూడా బయటికి అవుట్ఫ్లో వెళ్ళిపోవాలంటే దాదాపు 48 గంటలు, ఇంకా ఆది సోమవారాలు గడిస్తే గానీ ఈ నీళ్ళంతా కూడా బయటికి వెళ్ళదని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా పరిస్థితి అంతా కూడా సిరిడి అటు ఎన్ఎండిసి కాలనీతో పాటు సిరిడి నగరు ఇంకా ఇతరత్ర చుట్టుపక్కల కాలనీలు అన్నింటిలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది, దారుణంగా ఉంది. ఇక్కడ ప్రజలంతా కూడా అధికారులు సత్వరం స్పందించాలి, మా కష్టాలు తీర్చాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ యాదేతో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.